చింతాకు, లేత చింతాకు ఈరోజు పల్లె నుంచి ఎవరో తెచ్చారండి అమ్మడానికి, తీసుకున్నాను. ఈ చింతాకు చిగురుని అదిగో ఇలాగా పుల్లలన్నీ ఉన్నాయి. ఈ పుల్లలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతాకు వలిసి నీట్గా కడిగి ఇట్లా పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నాక ఇదిగో బేడలు కూడా ఇలా కడిగి పక్కన పెట్టుకొని ఇందులోకి వట్టిమిరపకాయలు కొన్ని, అట్లనే పచ్చిమిరపకాయలు, బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చింతాకు, టమోటా, పసుపు, చింతాకు, టమోటా అన్నీ వేసా కాబట్టి చింతపండు ఎక్కువ వేయను, ఒక్క పిచ్చ ఊరికినట్లు వేస్తున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టుకొని ఇట్లా స్టవ్ పైన పెట్టుకొని ఉడకనిద్దాం. 3 విజిల్లు ఉడికిపోయింది. మూత తీద్దాం. చూడండి, ఇంత ఇట్లా ఉడికిపోయింది, బాగా నీట్గా ఉడికిపోయింది. దీన్ని బాగా పప్పు రుద్దుకున్నాం. పప్పులో నీళ్ళు ఇట్లా సపరేట్ చేసుకొని ఇట్లా పప్పు రుద్దుకున్నాం. ఇట్లా ఉప్పు వేసుకొని పప్పు అంతా రుద్దుకోవాలి. ఇట్లంతా పప్పు రుద్దుకొని ఇందులోనే వాటర్ వేసేసుకున్నాం. వాటర్ వేసేసుకొని పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆవాలు, తిరగబాత వేసేసుకున్నాం. అందులోనే వట్టిమిరపకాయ, కొద్దిగా తెల్లగడ్డ, అందులోనే ఎర్రగడ్డ, కరివేపాకు, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పప్పు వేసేసుకున్నాం. అంతా ఇట్లా వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకుందాం. రెడీ. ఇట్లా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.